ప్రవచనకర్త గరికపాటిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గరికపాటి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన టీం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. గరికపాటి మొదటి భార్య పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు వైరల్పై గరికపాటి స్పందించారు. తప్పుడు ప్రచారంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు కలత చెందుతున్నారంటూ ఆయన టీం చెప్తోంది. ఆరోపణలన్నీ నిరాధారమని సత్యదూరం అంటోంది గరికపాటి టీం. పారితోషికాలు ఆస్తుల విషయాల్లోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం కేసులు వేస్తామంటున్నారు గరికపాటి. ఈ నేపథ్యంలో గరికపాటి టీం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. గరికపాటిపై తప్పుడు ప్రచారం చేసిన, ఇంకోసారి గరికపాటిపై అనవసర రాద్ధాంతం చేసిన క్రిమినల్ కేసులు వేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ గరికపాటి టీం హెచ్చరిస్తోంది. ఈ మేరకు గరికపాటి టీం ఒక ప్రకటన చేసింది. గరికపాటిపై చేస్తున్న దుష్ప్రచారం, తప్పుడు ప్రచారంతో ఆయన కుటుంబం కలత చెందుతుందని పరువు నష్టం కింద ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ దుష్ప్రచారంతో కుటుంబ సభ్యులే కాదు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా కలత చెందుతున్నారని, కాబట్టి ఈ విషయంలో ఎవరు ఎటువంటి తప్పుడు ప్రసారాలు చేయకూడదంటూ సూచిస్తుంది టీం. ఇక ఎవరైనా వ్యక్తులు కానీ మీడియా కానీ ఇకపై ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయంటూ గమనించగలరు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది గరికపాటి టీం. ఇక ఇదే విషయాన్ని గరికపాటి నరసింహారావు కూడా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఒకసారి మనం చూడొచ్చు. 7/1/2025 ముఖ్య ప్రకటన పేరుతో పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారు. ఈ దుష్ప్రచారం వారి కుటుంబ సభ్యులను, అభిమానులను చాలా కలత పెడుతోంది. వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్యదూరం. అలాగే కొన్ని వేరు సంఘటనలో గురువు గారు ఎవరెవరికో చెప్పని క్షమాపణలు కూడా చెప్పారంటూ వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారి పారితోషికాలు, ఆస్తుల విషయంలోనూ కూడా నిరాధార అసత్య ప్రచారం జరుగుతుంది. వీటన్నిటికీ మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయంలో ఇప్పటివరకు వారిపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్ సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడం, అలాగే పరువు నష్టం దావాలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో వ్యక్తులు కానీ సామాజిక మాధ్యమాలు కానీ ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయంటూ గమనించగలరంటూ గరికపాటి టీం ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో చేసింది. ఈ నేపథ్యంలో గరికపాటిపై జరుగుతున్న ప్రచారాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ప్రవచనకర్త గరికపాటికి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన హిందూ ధర్మానికి సంబంధించి, మానవ జీవన విధానానికి సంబంధించి చెప్పే ప్రవచనాలు చాలా వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భారీగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో గరికపాటి నరసింహారావుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితంపై, ఆయన పెళ్లిళ్లపై రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. మొదటి భార్యను వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారంటూ రకరకాల ప్రచారం అయితే చేస్తున్నారు. ఇదంతా తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గరికపాటి టీం ఖండిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ప్రచారంతో ఆయన గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ టీం తీవ్రంగా హెచ్చరిస్తోంది. గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామంటోంది. కేవలం వ్యక్తిగత జీవితమే కాదు, ఆయన ఆస్తుల విషయంలో, పారితోషికం విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారం ఆపకపోతే ఇక క్రిమినల్ కేసులు తప్పవంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద గరికపాటిపై చేసిన ఈ తప్పుడు ప్రచారానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆయన టీం చాలా తీవ్రంగా స్పందించింది. ఇటీవల కొంతమంది వ్యక్తులు, యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇకనైనా పులి స్టాప్ పెట్టాలి, లేదంటే కఠినమైన చర్యలు తప్పవంటూ ఈ పోస్ట్ సారాంశం ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. గరికపాటి స్వయంగా ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. తన టీం చేసిన పోస్ట్ని ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు. సో మొత్తం మీద ప్రవచనకర్త గరికపాటికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఆధారంగా ప్రస్తుతం ఆయనపై వస్తున్న ప్రచారాన్ని పూర్తిగా టీం అయితే కొట్టిపారేస్తోంది. అలాగే ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేస్తున్న ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపారేసిన పరిస్థితి. అంతేకాదు అంతటితో ఊరుకునేది లేదు, ఖచ్చితంగా పరువు నష్టం, క్రిమినల్ కేసులు వేస్తామంటూ చాలా తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. రైట్, మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, ప్రవచనకర్త గరికపాటికి సంబంధించి చేస్తున్న ప్రచారానికి గురించి ఆయన టీం చాలా సీరియస్గా స్పందించింది. అవసరమైతే క్రిమినల్ కేసులు లేదా పరువు నష్టం దావా వేస్తామంటూ
హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తుంది ఆయన టీం? నిజంగానే గరికపాటి ప్రవచనాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూనే సమాజంలో ఎలా ఉండాలనేటువంటిది జనరలైజ్ చేస్తూ చెప్తూ ఉంటారు. పెద్ద ఎత్తున నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆయన చేస్తున్నటువంటి ప్రవచనాలతో పెద్ద ఎత్తున పేరు లభించింది. ఆయనకు ఒక అవార్డులు కూడా అందుకున్నారు, పలు అవార్డులు. ఈ నేపథ్యంలో దాదాపు గత 2-3 రోజులుగా గరికపాటి పైన కొన్ని వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి మొదటి భార్యకి సంబంధించినటువంటి విషయంలో. దీని వెనకాల ఒక కుట్ర కోణం ఉంది అనేటువంటిది ఆయన టీం భావిస్తా ఉంది. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఆయన విషయంలో ఆయన నేమ్ ని, ఆయన ఫేమ్ ని డీఫేమ్ చేసేలాగా ఒక కుట్రపూర్తంగా ముందుకు వెళ్తా ఉన్నారు అనేటువంటిది టీం రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తామనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాలుగా చెబుతూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఆయన సమాజంలో ఆయన పేరును తగ్గించేటువంటి విధంగా, ఆయనను డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఏదో ఒక వర్గం వెనకాల ఉండి కుట్ర చేయిస్తుందా అనే అనుమానాన్ని వాళ్ళ టీము వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ అభిమానులంతా కూడా కలత చెందుతా ఉన్నారు. ఎందుకంటే గరికపాటి ప్రవచనాలని పెద్ద ఎత్తున ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ సభా సమావేశాలు నిర్వహించినా దానికి పెద్ద ఎత్తున ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకి ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా హాజరవుతారు. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు, ఆయన సంబంధించినటువంటి. దాంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులను జనరలైజ్ చేస్తూ ఆధ్యాత్మికంలో మిక్స్ చేస్తూ ఆయన చెప్పేటువంటి విషయాలకు చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. కేవలం ఏజ్డ్ పీపుల్, మహిళలే కాదు, ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా యువతులు కూడా ఆయన చెప్పే ప్రవచనాలకు అట్రాక్ట్ అవుతారు, చాలా బాగుంటాయి అనేటువంటి ఒక భావంతో ఉంటారు. అట్లాంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయన పైన కావాలని ఒక కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తా ఉన్నారు అనేటువంటిది భావిస్తా ఉన్నారు. అంతేకాదు ఆయన ఆస్తుల విషయంలో కానీ, ఆయన పారితోషికం తీసుకునేటువంటి విధంలో కానీ, ఆయన వ్యవహార శైలిపైన కానీ వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేస్తున్నటువంటి దానిపైన పరువు నష్టం దావా ఇస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. చూడాలి ఇక్కడితోనైనా ఈ ఆగుతాయా, నిజంగా ఆమె మొదటి భార్య అని మాట్లాడుతున్న ఆమె వెనకాల నిజంగా ఎవరైనా వేరే కొన్ని శక్తులు, కుట్రలు ఉన్నాయా, గరికపాటిని నేమ్ ని, ఆయన ఫేమ్ ని తగ్గించేటువంటి విధంగా కావచ్చు, ఇంకొక ఏదైనా టార్గెట్ చేసేటువంటి విధంగా అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు, దానికి గొప్పతనం చెప్తూనే పొలిటికల్ లైన్ కూడా ఈ మధ్య కాలంలో తీసుకున్నారు. ఆయన తీసుకున్నప్పుడు మోడీని ప్రశంసించారు, నరేంద్ర మోదీని, ఖచ్చితంగా నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావాలి, దేశం సుభిక్షంగా ఉండనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో ఆ కోణంలో కూడా ఆయన ఎవరైనా వెనకాల నుంచి టార్గెట్ చేస్తూ ఆమె ద్వారా ఇలాంటి విషయాలు చెప్పిస్తున్నారనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో గరికపాటి గురించి జరుగుతున్నటువంటి విషయం పెద్ద ఎత్తున అయితే చర్చ కొనసాగుతోంది. మొత్తానికి టీం స్పందించారు, పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. రామ్, రైట్, ఎస్, థ్యాంక్స్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో గరికపాటి కాస్త వ్యంగ్యం, హాస్యం జోడించి ఆయన చేసే ప్రవచనాలు వేలాది మంది కాదు లక్షలాది మంది సోషల్ మీడియా వేదికగా చూస్తుంటారు. జీవన విధానాన్ని గురించి చెప్తారు, పెద్దల్ని ఎలా గౌరవించాలో చెప్తారు, ఎలా బతకాలో చెప్తారు, అలాగే హైందవ ధర్మం గురించి చెప్తారు, చాలా మంచి ప్రచారం చేస్తారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆయన టీం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గరికపాటి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ, అలాగే ఆయన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని ఖండిస్తున్నారు. కేవలం ఇంతటితో ఊరుకోము, ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ఉంటాయి, అలాగే పరువు నష్టం దావా కూడా వేస్తామంటూ గరికపాటి టీం చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తోంది. లక్షలాది మంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. చాలామంది ఆయన చెప్పే మాటలు చాలా ఆసక్తిగా వింటారు. సెటైరికల్గా ఎలా బతకాలో, ఏం చేయాలో కూడా ఆయన చాలా మంచి మాటలు చెప్తారంటూ ఆయన అభిమానులు చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం గరికపాటిపై, ఆయన వ్యక్తిగత జీవితంపై, ఆయన ఆస్తులపై వస్తున్న తప్పుడు ప్రచారం అంతా కూడా ఖండిస్తూ, ఒకవేళ మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, క్రిమినల్ కేసులకు ఖచ్చితంగా పూనుకుంటాము. యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, అలాగే కొన్ని వెబ్సైట్లో ఆయనపై వస్తున్న ప్రచారాన్ని మాత్రం ఆయన టీం ఖండిస్తోంది, చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. నమస్కారం, నేను కామేశ్వరిని. ముందుగా పద్మావతి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. 40 ఏళ్ల క్రితం మా తోబుట్టువుల నుంచి ప్రేమ పొందాను, తర్వాత నాకు ప్రేమ దొరకలేదు. ఇవాళ నాకు సపోర్ట్గా మీరు మాట్లాడినటువంటి, నన్ను అర్థం చేసుకున్నటువంటి మాట్లాడదు, తర్వాత నాకు కొంచెం ఇది మంచి ఇది చెడు చెప్పేవాళ్ళు కూడా లేని ఈ పరిస్థితిలో మీరు కొంచెం మంచి చెడులు చెప్పటం, ఇవన్నీ కూడా నా హృదయాన్ని తాకి చాలా 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 ఆనందం అయ్యాయి. ఈ ప్రేమతో దుఃఖం వస్తుంది. ఇప్పటికి 4 వీడియోలు నేను చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను.
మాట్లాడడానికి రావట్లేదు. ఎందుకంటే మీ మాటలు నా గుండెలో అలా 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 మెదులుతున్నాయి. అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయ్యా, మీరు పెద్ద పెద్ద మాటలు అన్నారు, పాదాపి వందనాలు లాంటివి కాదండి. సరస్వతి పుత్రులు మీరు. మీ వీడియోలు ఇంతకిత్తను నేను చూడలేదు. నిన్ననే అన్నీ చూడడం వల్ల చూస్తూ మీ మాటలు విని నాకు అనిపించింది ఏదో చేశాను, కానీ అక్కడ తప్పు పట్టడం అనేటువంటిది మిమ్మల్ని కూడా కాదు. అందువల్ల మీరు పెద్ద మాటలు పాదాభివందనాలు లాంటివి చెప్పకూడదు. ఎందుకంటే సరస్వతి మూర్తి భవించినటువంటి వ్యక్తులు మీరు. సలహాలు ఇవ్వాలి, చిన్నవాళ్లే కాబట్టి ఆశీర్వదించమని నేను అడగడం లేదు. ఇంకా పద్మావతి గారి దగ్గరతో చెప్పాలంటే, అమ్మా, అర్థం చేసుకున్నారు ఒక స్త్రీ హృదయాన్ని. అలాగే తప్పులు అటు ఇటు ఉన్నాయనేటువంటిది కూడా నిజం. జరిగిన విషయాల్లో చాలా చాలా చెప్పాలి, కానీ మీకు తెలియదు. ఆ వ్యక్తి ఒక లేడీ సైకో. ఒక స్త్రీ జీవితం నాది ఎలా నలిగిపోయింది అనేటువంటిది మిమ్మల్ని నేను పర్సనల్గా కలిసి చెప్తాను. మిమ్మల్ని ఒకసారి మా ఊరు తీసుకెళ్తాను, బోడపాడ అగ్రహారం తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, మా ఇల్లు ఎక్కడుంది, అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా తప్పకుండా నేను మిమ్మల్ని బోడపాడ అగ్రహారం తీసుకెళ్తాను. ఇంకొక మాట, గరికిపాటి ఎప్పటికీ వీడియోల ముందుకు వచ్చి మాట్లాడలేడు. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేశాడు. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి. తప్పు చేసినది 40 ఏళ్ల క్రితం. అప్పటికి సరస్వతి పుత్రుడు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి, నీచమైన భావాలు ఉన్నటువంటి ఒక దుష్టుడు. దుష్టత్వంతో నన్ను చూశాడు, నా జీవితాన్ని తగలబెట్టాడు, నాశనం చేశాడు. ఇప్పుడు సరస్వతి పుత్రుడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అలాంటి వెర్రి పనులు చేయకపోయినా లోపల ఉన్నటువంటి ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఏహ్యమైనటువంటి చాలా అసహ్యకరమైనటువంటి భావనలతోటే ఆ స్త్రీలను అలా విమర్శిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు. అది మీడియా ముందు కాదు, ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు. భర్త ఎలాంటి వాడు భార్యకి మాత్రమే తెలుస్తుంది, తల్లికి కూడా తెలియదు. ఇక్కడ భార్య అని నేను అనట్లేదు, అది చాలా నీచమైనటువంటి పదం నా దృష్టిలో, నా విషయంలో. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది సూక్ష్మంగానే చెప్తాను, లెంగ్తీగానే చెప్పాను. వ్యామోహంతో జరగలేదు. అది రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు, తీసుకెళ్ళి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు. ఎందుకు ఆమెను మనసును మార్చండి అని. సీతాదేవి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుందండి? ఎక్కడికి తీసుకొచ్చాడో తెలియదు. ఎలా పెడుతుంది సీత? ఎక్కడికి పెడుతుంది? చుట్టూ రాక్షసులు ఉన్నారు కదా. నా పరిస్థితి అదే అయ్యింది. మీకు నిజాలు చెప్తున్నాను నేను. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపురం నేతాజీ గురుకుల విద్యాలయం, ఇప్పటికీ అది రన్నింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. అక్కడ పొలాల మధ్యలో స్నేహితులతో కలిసి ఈ దుష్టుడు ఒక స్కూల్ పెట్టాడు. ఇదే నేతాజీ గురుకుల విద్యాలయం. స్కూల్ రన్ చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి మా 18 పురాణాలు చదివేయడం చాలా గౌరవంగా ఉండేదాన్ని. గౌరవంగా మాట్లాడేదాన్ని. ఏమయ్యా ఏంటి అంటూ మాట్లాడేదాన్ని. వీళ్ళన్న చాలా అందమైనటువంటి వాడు. మా మామగారు చాలా అందమైనటువంటి వాడు. మా అత్తగారి రూపమే ఈ గరికిపాటికి వచ్చింది. ఆయనతో నా వివాహం అయింది, కానీ కుటుంబాల మధ్య విభేదాల వల్ల పెళ్ళైన 3వ రోజు నుంచే నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే మీ నాన్నది మా నాన్నది అనుకోవడమే తప్పితే మా ఇద్దరి మధ్య గొడవలు లేవు. ఎందుకంటే మాది అన్యోన్యమైనటువంటి దాంపత్యం, మంచి జీవితం నాది. చాలా ఇష్టం ఉండేది. అందరూ మీ ఇద్దరిని చూసి చక్కటి జంటను ముచ్చట పడేటువంటి వాడు. అప్పటి నుంచి దుష్టమైనటువంటి కన్ను వేశాడు ఈ దరిద్రుడు. నేను ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం లేకుండా. మీ అన్న ఉద్యోగం ఇచ్చి చూడబయ్యా, నువ్వు స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ కాలి అడిగాను. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్ళినటువంటి ఈ మనిషి అదే సమయానికి ఒక 4 రోజులు ఉద్యోగం చేస్తూ ఉండగా
వీళ్ళ అన్నకి ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవ్వడానికి పెడుతుంటే నేను కూడా పెడతాను, నేను ఇక్కడ ఉండను వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి నీచుడు ఏమన్నాడు, ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ టీచర్లు తక్కువ అవుతారు, అది 5వ క్లాస్ ఉన్నటువంటి చిన్న స్కూలు, నా అవసరం లేదు. కానీ అన్నకి మాయ మాటలు చెప్పి నేను వారం రోజులు ఒక 10 రోజుల్లో చూసి నేను పంపిస్తాను, నువ్వు ఉంచు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళైతే గుంజి లెంపమి కొట్టి నా పిల్లలు ఇక్కడ ఎందుకు ఉంటుందిరా అని పట్టుకెడతారండి. మేము బ్రాహ్మణం కదా. అటువంటి అది ఆ పొగరనండి, లేకపోతే ఆ ధైర్యం బానంటే అది లేదు. ఆ ధైర్యమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావు. బ్రాహ్మడు తెలివైన వాడు కానీ భయస్తుడు. పైగా ఈ అన్నగారికి తమ్ముడు పట్ల అపారమైనటువంటి నమ్మకం. తమ్ముడే కదా ఉన్నాడు వాడు, నీకెందుకు భయం, ఈ అడవి అయినా పర్వాలేదులే అని నాకు నచ్చ చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు